నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసుకుంటే, ఆ ఇద్దరు జడ్జీలు ఎనిక్కి. హలో ఏపీ, ఓకే గూగుల్. ఏపీ గూగుల్ మధ్య కీలక ఒప్పందం. విశాఖలో గూగుల్ అతి భారీ ఏఐ హబ్. 1.36 లక్షల కోట్లకు పెరిగిన పెట్టుబడి. అమెరికా ఎలుపల అతిపెద్ద డేటా సెంటర్ ఇదే. హలో ఏపీ అని పలకరించింది. ఓకే గూగుల్ అని ప్రతిస్పందించింది. పెట్టుబడుల పరంగా రాష్ట్ర చరిత్రలోని ఇంకా చెప్పాలంటే భారతదేశంలోనే సరికొత్త అధ్యాయం మొదలైంది. భారత్లో గూగుల్ అతిపెద్ద పెట్టుబడికి ఏపీలోని విశాఖ కేంద్రంగా మారుతుంది. అమెరికా ఎలుపల అతిపెద్ద ఏఐ డేటా హబ్ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలోని తాజ్ హోటల్లో జరిగిన భారీ ఏఐ శక్తి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ కీలక ఒప్పందం చేసుకునింది. ఆవిష్కరణలు, అవకాశాలకు కొత్త శకం. గూగుల్ రాక డిజిటల్ ట్రాన్స్ఫార్మర్ల దిశగా సరికొత్త అధ్యయనం. ఏఐని ప్రతి ఇంటికి చేరువ చేస్తాం. అప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చా, ఇప్పుడు గూగుల్ విశాఖ వస్తూ ఉండడం గర్వకారణం. ప్రాజెక్ట్ కోసం లోకేష్ ఎంతో కష్టపడారు. సీఎం విశాఖలో గూగుల్ ఏఐ హబ్ పెట్టుబడులు తొలి ప్రతిపాదన 87,520 కోట్లు. మంగళవారం దీని విలువ 1.36 లక్షల కోట్లకు పెరిగింది. ఏపీకి వచ్చిన అతి భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే. వికసిత్ భారత్ దిశగా గూగుల్ ఏఐ హబ్తో దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతం. మోడీ భారత్లో ఆధునిక సాంకేతికత, ఏఐ ఆవిష్కరణ ఏకవంతం. పిచ్చే హబ్ ప్రణాళికలపై మోడీతో ఫోన్లో మాట్లాడిన గూగుల్ సీఈఓ. వేణుగోపాల్ లొంగుబాటు. ఆయనతో పాటు మరో 60 మంది, 54 ఆయుధాలు అప్పగింత. పోలీసులు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత వేణుగోపాల్. నక్సలైట్ ఉద్యమంలో 45 ఏళ్ల ప్రస్థానం. పార్టీ సిద్ధాంతకర్తగా, బాహ్య ప్రపంచంలో సంధానకర్తగా పేరు. ఆపరేషన్ కంగారు నేపథ్యంలో మారిన వైఖరి. సాయుధ పోరు వదిలేద్దామని ప్రతిపాదనకు లేక వదిలేది లేదని ప్రకటించిన పార్టీ కొంతకాలంగా లొంగుబాటుపై ఊహాగానాలు. ఆయన మీద 6 కోట్ల రివార్డు, 100కు పైగా కేసులు. సరస్వతి పవర్ కేసులో జగన్కు ఎదురు దెబ్బ. ఎన్సిఎల్టి ఆదేశాలపై చెన్నై అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టే. వాదనలు పూర్తయ్యే వరకు షేర్ హోల్డర్ హక్కులు వినియోగించుకోవద్దు. ఇరుపక్షాలకు స్పష్టం చేసిన ధర్మాసనం. జోగి జనార్దన్ మధ్య లిక్కర్ లింకే. మద్యం కలిపింది ఇద్దరిని. జనార్దన్ కిరాణా వ్యాపారం, జోగిది కళ్ళు సారా బిజినెస్. రమేష్ మధ్య వ్యాపారానికి జనార్దన్ రావు కుటుంబం సహాయం. లాభాలు చూశాక వ్యాపారంలోకి. జోగి రాజకీయాల్లోకి వచ్చాక మద్యం వ్యాపారాలన్నీ అద్దె పల్లికే. తాజాగా వాట్సాప్ చాట్ బయటికి. జోగి జనార్దన్ మధ్య చాటింగ్. బ్యాంకీల్లో చెక్కులు క్లియరెన్స్ కష్టాలు. కస్టమర్ల సహనాన్ని పరీస్తున్న సిటిఎస్. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన లక్షల కోట్ల లావాదేవీలు. సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడమే కారణమంటున్న బ్యాంకులు. స్లీపర్ బస్సులో మంటలు, 20 మంది ఆహుతి. రాజస్థాన్లో దారుణం. హర్యానాలో మరో పోలీస్ ఆత్మహత్య. ఐపీఎస్ పూరన్ కేసులో కొత్త మలుపు. నిర్లక్ష్యపు పునాదులు. 30 కోట్ల నేలపాలు. సిఆర్డీఏ పరిధిలోని విద్యుత్ లైన్లు మార్పుతో నష్టం. 400 kV లైన్లు మార్పునకు
2018లో ప్రారంభమైన పనులు, అలైన్మెంట్లో భారీగా తప్పులు, ఆలస్యంగా గుర్తించిన అధికారులు. మిథున్ రెడ్డి ఇళ్లలో సిట్ సోదాలు. హైదరాబాద్, తిరుపతిలోని పిఎల్ఆర్ కార్యాలయంలో తనిఖీలు. మిథున్ తల్లి, పిఎల్ఆర్ డైరెక్టర్లను తిరుపతిలో పరిశీలించిన సిట్. లిక్కర్ స్కామ్లో ఆ సమస్యకు నిధుల బదిలీపై విచారణ. నేడు పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ఎండీగా మిథున్ తల్లి స్వర్ణలత. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయకుంటే మీరే విచారణ చేపడతారా? రాష్ట్ర హక్కును లాగేసుకుంటారా? మరి సమైక్యవాదం మాట ఏమిటి? తమిళనాడు లిక్కర్ లైసెన్స్ కేసులో ఈడీని నిలదీసిన సుప్రీంకోర్టు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్, ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్లు చూసుకుంటే ముఖ్యంగా విశాఖకు గూగుల్, అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్ ఏర్పాటు. వచ్చే 5 ఏళ్లలో 1.31 లక్షల కోట్ల పెట్టుబడి. 12 దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం. ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మేలిమేలు ఉన్న ప్రధాని మోడీ. వికస్ భారత్కు ఊతాం మోడీ. డైనామిక్ నగరం విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ ఏఐ హబ్ను ప్రారంభించడం సంతోషం కలిగిస్తుంది. ఇది బహుముఖ పెట్టుబడి. ఇందులో వికసిత్ భారత్ నిర్మించాలన్న మన కలలను సాకారం చేసే ఒక డేటా సెంటర్ ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామ్యం గురించే శక్తివంతమైన బలం ఇదని. దీని ద్వారా కృత్రిమ మేధతో కూడిన ఆధునిక పరికరాలు ప్రజలకు అందుతాయి. ఏఐతో పాటు డిజిటల్ మౌలిక వసతులు. వేణుగోపాల్ లొంగుబాటు. మావోయిస్టు పార్టీలో 2వ స్థానంలో ఉన్న నాయకుడు 60 మందితో కలిసి మహారాష్ట్ర పోలీసులకు చెంతకు. ఈ నెల 16న రాష్ట్ర సీఎం సమక్షంలో అధికారిక ప్రకటన. 44 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెర. పార్టీ పందాపై ఇటీవలే లేఖలం పరపర. జూబ్లీహిల్స్ గెలిచి చరిత్ర సృష్టిస్తాం. రాష్ట్రంలో అద్భుత పథకాలు అమలవుతున్నాయి. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి. ఓట్ల చోరీకి పాల్పడుతున్న కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసి 24 గంటల అయినా స్పందన లేదు. నేడు హైకోర్టు ఆశ్రయిస్తాం. కేటీఆర్ ఐక్లౌడ్ తెరిచి పోలీసులకు వివరాలు ఇవ్వండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం. విచారణ నవంబర్ 18కి వాయిదా. వైద్య ఆరోగ్య శాఖకు 500 కోట్లు. తక్షణం విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం. ఆసుపత్రులను ప్రక్షాళన చేయాలని ఆదేశం. మంత్రి కొండా సురేఖ ఓఎస్టీపై ఏటు తొలగిస్తూ ఆదేశాలు. అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్టీగా పనిచేస్తున్న సుమంతపై ప్రభుత్వం ఏటు వేసింది. ఆయనపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గురుతర బాధ్యత మరిసి నెలల తరబడి బడులకు గైహాజరవుతున్న కొందరు ఉపాధ్యాయులు. తనిఖీలు వెలుగులోకొచ్చిన కొందరి తీరు. పర్యవేక్షణ వ్యవస్థపై అనుమానాలు. బడికి వెళ్లకుండానే జీతం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఓ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ ఒకరు తన స్థానంలో మరొకరిని నియమించి పాఠాలు చెప్పిస్తున్నారు. జూలై నుంచి ఆయన విధులకు రాకుండానే జీతం తీసుకున్నారు. గ్రూప్ 2 విజేతలకు 18న నియామక పత్రాలు. తాజాగా గ్రూప్ 2 ద్వారా దాదాపు 16 శాఖల్లో ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందిస్తున్నారు. ఇంకా చూస్తే ఈనాడు తెలంగాణలో చూసుకుంటే భూభారతి చట్టం కింద నోటీసులు జారీ. క్రమబద్ధీకరణకు ఏకంగా ప్రక్రియ. అక్కడక్కడ అభ్యంతరాలు. తెల్ల కాగితాలపై ఒప్పందాలతో జరిగిన భూ కొనుగోలుపై క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ అధికారులకు విచారణ ప్రామాణికంగా తీసుకుంటున్నారు. పెద్దల సమక్షంలో జరిగిన
భూముల కొనుగోళ్లకు ఇన్నాళ్లకు అధికారిక గుర్తింపు దక్కుతుండడంతో రైతుల కుటుంబాల్లో ఆనందము వ్యక్తమవుతుంది. ఇంకా చూసుకుంటే ముఖ్యంగా గంటకు వాహనం గల్లంతు 2024లో 7,835 మాయం. చోరులకు కలిసి వస్తున్న పార్కింగ్ స్థలాల కొరత. ఈ కేసులపై పెద్దగా దృష్టి సారించిన పోలీసులు. వైద్య విద్యలో 66% అమ్మాయిలే. 1.3 లక్షలకు 10 గ్రాముల పసిడి. అంతర్జాతీయంగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నందున బంగారం ధరలు రోజుకు రికార్డు గరిష్టాలకు చేరుతున్నాయి. మంగళవారం మంగళవారము 10 గ్రాముల బంగారం పసిడి 1,30,000కు చేరింది. 20 మంది సజీవ దహనం. బస్సులో మంటలు చెలరేగడంతో ఘోరం. రాజస్థాన్లో విషాదం. మరో 16 మందికి తీవ్ర గాయాలు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి. నమస్తే సాక్షి ఆంధ్రప్రదేశ్. డ్రైవర్స్ అండ్ డ్రామా అట్రప్లాప్. A1 జనార్దన్ రావుతో వీడియో కుట్రలు బూమ్రాంగ్. చౌకబారు వీడియోతో నవ్వులు పాలైన ప్రభుత్వ పెద్దలు. అడ్డంగా దొరికిపోయి అడ్డగోలుగా దుష్టాచారం. నకిలీ మద్య వ్యవహారంలో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి. ఎట్టూ పోలేక వైఎస్ఆర్సీపీ నిందులకు కుట్ర. ఢిల్లీ కేంద్రంగా మరో కుతంత్రం. నకిలీ మద్యం జగనదే అని చెప్పాలంటూ కూటమి ఎంపీలకు దిశానిర్దేశం. ఎంపీ మితిన్ రెడ్డిపై మళ్లీ కక్ష సాధింపు. దాంతో పచ్చ చిట్టు ద్వారా సరికొత్త పన్నాంగం. ఎంపీ మితిన్ రెడ్డి నివాసం ఆఫీసు సోదాల్లో హల్చల్. కుటుంబ సభ్యులు, కంపెనీ ప్రతినిధులు విచారణ. నకిలీ మద్యం మాఫియా ఓడలు కరకట్ట బంగ్లాలోనే. టీడీపీ నేత డిస్టిలరీ నుంచి నకిలీ మద్యం యూనిట్లకు పోలీసులు, ఎక్సైజ్ శాఖలు కన్నెత్తి చూడకుండా కట్టడి. కూటమి సర్కార్పై వెలువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత. ఏపీ హైకోర్టుకు 3 నూతన న్యాయమూర్తులు. ఆరోగ్యశ్రీ ఆగి మంచం మీద రోగి. నెల రోజులుగా సోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కార్. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెబాట పట్టి నెల రోజులు పూర్తి. వారం రోజుల్లోగా పూర్తిగా స్తంభించిన వైద్య సేవలు. సాక్షి ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు సీరియస్. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం. వెంటనే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. బీసీ హాస్టల్ టాయిలెట్ గదిలో వాటర్ ప్యూరిఫైర్. సచివాలయ ఉద్యోగులకు మద్యం షాపుల ఫోటోలు తీసే బాధ్యత. కూటమి ప్రభుత్వం ఆదేశాలు. ఓ మై గోల్డ్. కొండెక్కిన కనకం. సామాన్య మధ్యతరగతి వర్గాల్లో నిరాశ, ఆందోళన. పసిడి పండగ. 10 గ్రాముల బంగారం 1.3 లక్షలు. ఒక్క రోజులోనే మరో 2,850 పెరుగుదల. ఈశాన్య ఋతుపవనాలు ఆగమనం. ఈశాన్య ఋతుపవనాలు ఈ నెల 16 నాటికి దేశంలోకి ప్రవేశించున్నాయి. ఆ తర్వాత 1-2 రోజుల్లో ఏపీని తాకే అవకాశం ఉంది. లొంగిపోయిన మల్లజోల 60 మంది అనుచరులతో మహారాష్ట్రలో లొంగిబాటు. సోమవారం రాత్రి 10 గంటలకు పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్కు 16న ప్రకటించనున్న మహారాష్ట్ర సీఎం. అనారోగ్యం, పార్టీ రాజకీయ విభేదాలతోనే లొంగుబాటు. చూసుకుంటే నకిలీ మద్యం తయారీనుక ప్రభుత్వ పెద్దలు. అందుకే కేసు విచారణ సక్రమంగా జరగడం లేదు. కేసు దర్యాప్తు సిబిఐకి అప్పగించాల్సిందే. 2 నెలల క్రితం ప్రారంభమైన ఎక్సైజ్ అధికారులు 2.5 ఏళ్ల క్రితం అంటూ టీడీపీ నేతల అబద్ధాలు.
వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. చంద్రబాబు డైరెక్షన్తోనే జనార్దన్ రావుతో వీడియో రికార్డింగ్. ఆయన సూచనలతో తెరపైకి జో రమేష్ పేరు. మాజీ మంత్రి వేణుగోపాల్. సిబిఐ దర్యాప్తు జరిపించాల్సిందే. సచివాలయం ఉద్యోగులకు మద్యం షాపులు పోటూలు తీసే బాధ్యత. 23 నుంచి స్కూల్లో ఆధార్ క్యాంపులు. ఏడాది పాటు 3 కన్సల్టెంట్లు కొనసాగింపు. వైఎస్ఆర్సీపీని సంస్థాగతంగా బలోపేతం చేద్దాం. ఉత్సాహంగా పనిచేసే వారిని గుర్తించి పార్టీ కమిటీలో ప్రాధాన్యత ఇవ్వాలి. నకిలీ మద్యంపై చంద్రబాబు బరితెగించి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తూ కూడా అడ్డంగా బొకాయిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి. మీ అభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామి. సూపర్ ఫుడ్ ఉక్కు కంటే 10 రెట్లు పటిష్టమైనది. రసాయన చర్యలతో సృష్టించిన పరిశోధకులు. 20 ప్రాణాలు బుగ్గిపాలు. బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన ప్రయాణికులు. స్నేహితుడిపై అనుమానము, అరెస్టు. గ్యాంగ్ రేపులు జరగలేదని పోలీసుల ప్రకటన. 6గురిలో 1 మాత్రమే రేపు చేశారని ప్రాథమిక అంచనా. ఫారెక్స్ నివేదిక తర్వాత కేసులో స్పష్టత వస్తుందన్న పోలీసుల విభాగం. ఐజీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్. మోడీ రాతి గుండె కరగదా రాహుల్. కూటమిలో తేలని సీట్లు లెక్కలు. కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య కుదరని ఏకాభిప్రాయం. 71 మందితో బీజేపీ మొదటి జాబితా. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సుప్రీంలో ఊరట. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే తెలంగాణ ఆర్థికానికి డేంజర్ బెల్స్. చరిత్రలో చూడని డిప్లేషన్. సెప్టెంబర్లో -0.15గా నమోదు. జూన్ జూలైలోనూ ప్రతి ద్రవ్యోల్బణమే. 4 నెలల్లో ఏకంగా 3 సార్లు రిపీట్. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి. కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడి. రేవంత్ ఫెయిల్. ఆదాయ వృద్ధి, ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వము విఫలం. కీలక రంగాల్లో ఆగిన మూలధన పెట్టుబడి. 22 నెలల్లో 2.43 లక్షల కోట్ల అప్పులు. సొమ్మంతా ఏది? ఆర్థిక నిపుణులు. గుట్టలుగా పేరుకుపోతున్న బకాయిలు. రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న వివిధ వర్గాలు. సచివాలయానికి తాగునీళ్లు బంద్. సరఫరా నిలిపివేసిన కాంట్రాక్టర్. బిల్లు ఇవ్వకపోవడమే కారణము. మా ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు రెడ్డి లాబింగ్. నా శాఖలో ఏది జరిగినా నాకు, కార్యదర్శికి నోటీసులు ఉండాలి. సమస్యకు వెళ్ళాలా వద్దా అనేది నా హక్కు. మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి 3 ఓట్లు. ఈసీ పెద్దలు చూస్తున్నారా? జూబ్లీ హిల్స్ లో బోగస్ ఓట్లు ఎల్లువా 35,000 ఓట్లు పెరుగుదల. ఒకే ఇంట్లో ఒక ఇంటి నెంబర్తో 2 ఓట్లు. ఇంటి నెంబర్లు తప్ప 287 ఇండ్లు లేవు. ఒక ఇంటి నెంబర్తో 43 ఓట్లు నమోదు. ముగ్గురున్నా 23. ఇల్లే లేకుండా 42 ఓట్లు. బయట వ్యక్తులకు జూబ్లీ హిల్స్ లో ఓటు హక్కు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారు అరాచకాలు. ఈసీ తుది ఓటరు జాబితాలోని అనేక కుట్రలు. ఆధారాలతో సహా బయటపెట్టిన కేటీఆర్. దొంగ ఓట్లపై ఈసీ స్పందించాలని డిమాండ్. ఆడబిడ్డ కన్నీటిపై మంత్రులు ఏడుపు. మానవత్వం మరిచి కాంగ్రెస్ రాజకీయం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భాగవతంపై దిగజారుడు వ్యాఖ్యలు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆలీ, టీడీపీ మాజీ సీనియర్ మహిళా నేత షకీలారెడ్డి మంగళవారం బీఆర్ఎస్లో చేరగా నందినగర్లో నివాసంలో గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు బీఆర్ఎస్ తరపున బీఫారాన్ని పార్టీ అధినేత కేసీఆర్ అందజేశారు.
మంగళవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో బి ఫారంతో పాటు పార్టీ తరపున 40 లక్షల చెక్కు ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ముషీరాబాద్, అంబరపేట ఎమ్మెల్యేలు ముఠా గోపాల్. మల్లుజోలుల లొంగుబాటు. పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత సరెండర్, తనతో పాటు 60 మంది క్యాడర్ కూడా లొంగుబాటు. హర్యానా బస్సులో 19 మంది సజీవ దహనం. తెలంగాణ ఆర్థికానికి డేంజర్ బెల్స్. కాంగ్రెసే అసలు దొంగ ఓట్లపై ఎన్నికల సంఘం స్పందించాలి. తక్షణ విచారణ జరిపి ఫేక్ ఓట్లు తొలగించాలి. భర్త చనిపోయి ఏడిస్తే నీతి మాలిన మాటలా? ప్లీజ్ మమ్మల్ని ఏమీ అడగొద్దు, నోరు తెరిస్తే మా ఉద్యోగాలు పోతాయి. బోగస్ ఓట్ల ఎన్నికల విచారణ అధికారుల మౌనం. బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నేత. ఏందో ఇంకా ముందే కాడి పారేసిన బీజేపీ. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఖరారు చేయని జాతీయ పార్టీ నియోజకవర్గంపై కన్నెత్తి చూడాలని కేంద్ర మంత్రులు పట్టినట్లు వివరిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అంటిముట్టినట్లుగా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ గెలుపు కోసమేనని రాజాసింగ్ విమర్శలు. ఏ పార్టీని గెలిపిస్తున్నారంటూ కిషన్ రెడ్డిపై ఆరోపణలు. మాగంటి సునీతమ్మనంటే సోనియాను అవమానించినట్లే. మంత్రికే 72 కోట్ల పనులు. మేడారం పనుల అప్పగింతపై ఇతర మంత్రులు కినుక. ఏజెన్సీ చట్టాలను తొంగలో తొక్కిన రేవంత్ సర్కార్. మా ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకే రెడ్డి లాబియింగ్. ఏది చేసినా అధిష్టానికి చెప్తా. నా శాఖలో ఏది జరిగినా నాకు కార్యదర్శి నోటీసులో ఉంచాలి. మంత్రిగా నా బాధ్యతలు తెలుసు. సమీక్షకి వెళ్ళాలా వద్దా అనేది నా హక్కు. మంత్రి కొండా సురేఖ. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసిన. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి.